మటన్ బిర్యానీ చేయబోతున్నాడు. ఇప్పుడు మటన్ బిర్యానీ స్టార్ట్ చేస్తాం. మటన్ కావాలి, బాగా కలపాలి. మాకు తెలుసులేరా. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏం మాట్లాడతాడు నువ్వు? మటన్ బిర్యానీ చేయబోతున్నాడు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం, పసుపు, సాల్ట్, మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ, కొత్తిమీర. స్టవ్ వెలిగించాడు, వెలిగించి కుక్కర్ పెట్టారు. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ బిర్యానీ స్టార్ట్ చేస్తాం. మటన్ కావాలన్నా ఇంకా మటన్ నేను ఇది వేస్తాను. ఏంటది? ఇది ఇది వెల్లుల్లి పేస్ట్ ఏం మాట్లాడతాం? నరాలు కట్ అయిపోయింది. వేస్తాను ఒక స్పూను. ఏంటది? ఎలా చెయ్యాలి? బాగా కలపాలి. మాకు తెలుసులేరా. మటన్ పీసెస్ చాలా క్రిస్పీగా, చాలా స్మూత్గా ఒకటి నోరు వచ్చే మటన్ పీసెస్. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. బిర్యానీ పీసెస్ మంచిగా వాటర్తో వాష్ చేసి పీసెస్ వేయాలి. ఇది గుండె ఓన్లీ పొద్దున్న స్మెల్ కోసం వేస్తున్నాను. మిక్సీనా చెప్పు ఇప్పుడు. బాగా మటన్ పీస్ని బాగా మిక్స్ చేస్తే పీస్కి మసాలా అంతా యాడ్ అవుతుంది. యాడ్ అవ్వి మంచి టేస్టీగా వస్తుంది. 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఫ్లేమ్లో పెట్టు 10 నిమిషాలు మగ్గించాలి. 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 6 గ్లాసులు వాటర్ వేయాలి. అది కూడా అడుగుతారా సార్? వాష్ చేస్తాను. Five minutes later. మనం బాగా మగ్గించడం వల్ల పీస్కి కారం మసాలా అంతా యాడ్ అవ్వి చాలా ఏమిటండి మీరు మాట్లాడేది? టేస్టీగా మగ్గిన తర్వాత పెట్టు ఇప్పుడు చెప్పు. 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1 2
బాగా మిక్సింగ్ చేయాలి. లైట్గా ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేయాలి. చూసుకోవాలి. అన్నీ ఏమంటే మొత్తం నీ టైంలో చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే పీస్ బాగా ఉడుకుతుంది. అలా ఇండియాలో ఒకసారి మొత్తం 10 minutes later. రైస్ వేసుకోవాలి. బేక్ చేయండి. నాకు అర్థం కాలేదు సార్. మటన్ బిర్యానీ ఈజ్ రెడీ. మా హస్బెండ్ చేసిన మటన్ బిర్యానీ చాలా బాగుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.